బ్యాంక్ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ క్లాసెస్ మనకైతే కనుక వైజాగ్లో మనకైతే కనుక జరుగుతున్నాయి. డైలీ మీకు ప్రిలిమ్స్ క్లాసెస్ ఉంటాయి, మెయిన్స్ క్లాసెస్, టెస్ట్స్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఫ్రీ ఆన్లైన్ యాక్సెస్ కూడా మీకు ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 20,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు అండి. లెట్ us start the discussion. First and foremost question: which organizations are collaborating to launch the data benchmarking institutes for infrastructure investment trusts by the February end 2025? సో రీసెంట్గా ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ గురించి, ఇన్విట్స్ అంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్. సో వీటి గురించి మనకి ఏంటంటే కంప్లీట్గా కాన్సాలిడేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తెలియడం గురించి, లైక్ వాటి యొక్క పర్ఫార్మెన్స్ గురించి తెలియడం గురించి ఒక డెడికేటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారండి. వాటిల్ని మనం ఏమంటామంటే డేటా బెంచ్ మార్కింగ్ ఇన్స్టిట్యూట్స్ అంటారు. ఈ డేటా బెంచ్ మార్కింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ నథింగ్ బట్ సెంట్రల్ రిపాజిటరీ. ఇవి మొత్తం మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పర్ఫార్మెన్స్, ఆపరేషనల్ మెట్రిక్స్ ఏవేంటి, వేటికి సంబంధించి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఇందులో ప్రొవైడ్ చేయబడడం జరుగుతాయి. సో దట్ ఇన్వెస్టర్స్ ఎవరైనా కూడా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే కనుక ఈ స్పేస్లో ఈ యొక్క డేటాని యాక్సెస్ చేసుకోవడం ద్వారా ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. దీని ద్వారా ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది అనే ఆలోచనతోటి మనకి ఏంటంటే కనుక సెక్యూరిటీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు, దట్ ఈజ్ సెబీ, అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి భారత్. సో దాని అదర్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే కనుక భారత్ ఇన్విట్ అసోసియేషన్, భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని అర్థం. ఇన్విట్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అసోసియేషన్. వీళ్ళిద్దరూ కూడా మనకి కొలాబరేట్ అవుతున్నారండి. సో దట్ ఈస్ ద సెబీ అండ్ యాజ్ వెల్ యాజ్ భారత్ ఇన్విట్ అసోసియేషన్ ఆర్ కొలాబరేటింగ్ టు ఎస్టాబ్లిష్ ద డెడికేటెడ్ బెంచ్ మార్కింగ్ ఇన్స్టిట్యూట్స్. డెడికేటెడ్ బెంచ్ మార్కింగ్ ఇన్స్టిట్యూట్స్ని మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేయడం గురించి ఇది చేస్తున్నారు. ఈ డెడికేటెడ్ బెంచ్ మార్కింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ నథింగ్ బట్ సెంట్రల్ రిపాజిటరీ. ఇవి మనకి ట్రాన్స్పరెన్సీని పెంచుతాయి, ఇన్వెస్టర్స్కి ఇన్ఫర్మేషన్ యాక్సెసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. వీటి ద్వారా డిఫరెంట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫర్మ్స్ కూడా మనకైతే దానికి దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యామ్స్ అని, నెక్స్ట్ కేరేజ్ అని, ఇవన్నీ కూడా చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ని మనకి డిఫరెంట్ ఫేజెస్గా మనకైతే లాంచ్ చేస్తున్నారండి. ఫస్ట్ ఫేజ్లో 5 పబ్లిక్లీ లిస్టెడ్, ఇన్ ద ఫస్ట్ ఫేజ్ 5 పబ్లిక్లీ లిస్టెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ని ఇంక్లూడ్ చేస్తారు. సో ఫస్ట్ ఫేజ్లో 5 పబ్లిక్లీ, సో ద పబ్లిక్లీ లిస్టెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ని మనకి ఏంటి అని అంటే కనుక యాడ్ చేయబడడం జరుగుతుంది. ఏవేంటి అని కూడా మనకి అడిగే అవకాశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే ఇండియా గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ అంటారు. ఇండియా గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ మొదటిది. దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకి ఏంటంటే కనుక దీంట్లో యాడ్ చేయబడడం జరుగుతుంది. సెకండ్ది వచ్చేసి మనకి ఇండస్ ఇన్ఫ్రా ట్రస్ట్, ఇండస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్. థర్డ్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఐఆర్బి ఇన్విట్ ట్రస్ట్ అంటాం మనం. ఐఆర్బి ఇన్విట్ ఫండ్, ఐఆర్బి ఇన్విట్ ఫండ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఫండ్. నెక్స్ట్ ఫోర్త్ది క్యాపిటల్ ఇన్ఫ్రా ట్రస్ట్, క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్, దట్ వాజ్ ద ఫోర్త్ వన్. అండ్ ఫైనల్లీ ఫిఫ్త్ వన్ వచ్చేసి పవర్ గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, పవర్ గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. దిస్ వాజ్ ద నెక్స్ట్ వన్. ఈ 5 ట్రస్ట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను ముందు ఈ డెడికేటెడ్ బెంచ్ మార్కింగ్ ఇన్స్టిట్యూట్స్లో అంటే ఈ సెంట్రల్ రిపాజిటరీలో మనకి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ చేస్తాము అని చెప్పి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు, భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ అసోసియేషన్ వాళ్ళు మనకి కొలాబరేట్ అయి చేస్తున్నారండి ఇనిషియేటివ్. అదే క్వశ్చన్ అడిగారు చూడండి, విచ్ ఆర్గనైజేషన్స్ ఆర్ కొలాబరేటింగ్ టు launch the data benchmarking institutes for infrastructure investment trust by February 2025 అంటే it was SEBI, Securities and Exchange Board of India, and Bharat Infrastructure Investment Trust Association is the answer. Okay na? Second question,
By which year is India projected to become the high income country according to a report by that of the Bain and as well as company and NASSCOM. ఓకే, ఇది దేనికి సంబంధించిందంటే రీసెంట్గా మనకి బెయిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ కంపెనీ అండ్ యాజ్ వెల్ యాజ్ నాస్కామ్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్, డీటెయిల్డ్ రిపోర్ట్ అయితే కనుక పబ్లిష్ చేశారండి. వీళ్ళు మొత్తం డిఫరెంట్ సెక్టార్స్ యొక్క గ్రోత్ ట్రెండ్స్ని అవి కూడా అనాలిసిస్ చేస్తూ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ని మనకి ఏంటంటే కనుక ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. యాజ్ పర్ దట్ కొన్ని ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ ఏంటి అని అంటే కనుక వీళ్ళు చెప్తున్నటువంటిది, యాజ్ పర్ దిస్ రిపోర్ట్ ఇండియా ప్రొజెక్టెడ్ టు బికమ్ ఏ హై ఇన్కమ్ కంట్రీ బై ద ఇయర్ 2047 నాటికి ఇండియా మనకి ఏంటంటే కనుక హై ఇన్కమ్ కంట్రీ స్టేటస్కి మనకైతే కనుక రీచ్ అవుతుంది అని చెప్తూ, సో విత్ ఎన్ జీడిపి ఆఫ్ అబౌట్ 23 to 35 trillion dollars. So that is 23 to 35 trillion US dollar జీడిపి తోటి మనకి ఏంటంటే కనుక ఇండియా గ్రో అవ్వబోతోంది. 2047 నాటికి మనము హై ఇన్కమ్ కంట్రీగా మనం అయితే కనుక మూవ్ అవుతామంటూ మనకి చెప్పడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ ద డిఫరెంట్ సెక్టార్స్లో మనకి సర్వీస్ సెక్టార్ డామినెంట్ రోల్లో మనకైతే కనుక ఉంటుంది. సర్వీస్ సెక్టార్ విల్ ప్లే ఏ డామినెంట్ రోల్. అబౌట్ 60% టు ద జీడిపి మనకి సర్వీస్ సెక్టార్ అయితే కనుక కంట్రిబ్యూట్ చేస్తుంది అంటూ చెప్తూ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వచ్చేసి 32% కంట్రిబ్యూట్ చేస్తుందని చెప్తున్నారండి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ 32% టు దట్ ఆఫ్ ద జీడిపి కంట్రిబ్యూట్ చేస్తుంది అంటున్నారు. సిమిలర్లీ అరౌండ్ 200 million ఇండివిజువల్స్ వర్క్ ఫోర్స్కి మనకైతే కనుక ఎంటర్ అవుతారంటున్నారు. 200 million ఇండివిజువల్స్ మనకి ఏంటంటే కనుక సో దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఎంటర్ ద వర్క్ ఫోర్స్. సో దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఎంటర్ ద వర్క్ ఫోర్స్ అని చెప్పేసి మనకి చెప్తూ, అండ్ మెయిన్లీ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అనేటువంటివి మనకైతే కనుక జరుగుతున్నాయి. లైక్ విత్ రెస్పెక్ట్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ చిప్ డిజైనింగ్ కానివ్వండి, లేకపోతే టచ్లెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇవి కూడా మనకైతే కనుక జరుగుతాయి అంటూ మనకు చెప్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ తీసుకుంటే 32% టు ద జీడిపి కంట్రిబ్యూట్ చేస్తుంది కదా. వీళ్ళ యొక్క ఇది మనకి ఏంటంటే ఎక్స్పోర్ట్స్ కూడా మనకి 24% నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్స్ అంటే ఎక్స్పోర్ట్స్కి మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రిబ్యూషన్ అనేది మనం తీసుకుంటే కనుక లైక్ ప్రస్తుతం ఉన్నటువంటి 24% నుంచి 45 to 50%కి రీచ్ అవుతుంది బై ద ఇయర్ 2047 అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. కమింగ్ టు దిస్ question, by which year is India projected to become a high income country according to the report by Bain company and as well as NASSCOM అంటే మనకి ఆన్సర్ వచ్చేసి 2047 అండి. 2047 is the answer. Moving to the next question, which bank has recently signed an MOU with ITBP to offer exclusive banking benefits to its personnel and as well as their families. సో ఐటీబీపీ యొక్క మనకి ఏంటి అని అంటే కనుక పర్సనల్కి, దెన్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ యొక్క ఫ్యామిలీస్కి ఎక్స్క్లూజివ్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్, ఇన్సూరెన్స్ కవరేజ్ అది ప్రొవైడ్ చేయడం గురించి ఏ బ్యాంక్ రీసెంట్గా మనకైతే కనుక సైన్ చేసుకుందని చెప్పేసి మనకు అడుగుతున్నారు. ఇట్ వాజ్ రీసెంట్లీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ వాళ్ళు మనకి కొలాబరేట్ అయ్యారండి. సో కొలాబరేట్ అయ్యి ఎక్స్క్లూజివ్, దే బోత్ హ్యావ్ సైన్డ్ అన్ MOU ఫర్ ప్రొవైడింగ్ ఎక్స్క్లూజివ్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్సూరెన్స్ కవరేజ్. ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేటువంటిది మనకి ఈ యొక్క ఐటీబీపీ పర్సనల్కి అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళ యొక్క ఫ్యామిలీస్కి మనకైతే కనుక ప్రొవైడ్ చేయడం గురించి మనకైతే దీన్ని తీసుకుని వచ్చారు. దీనికి సంబంధించి మనకి జనరల్ మేనేజర్ పి సింగ్ ఫ్రమ్ ద పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఐటీబీపీ మనకైతే కనుక ఈ న్యూఢిల్లీలో రీసెంట్గా మనకి MOU అయితే కనుక మనకి అగ్రిమెంట్ అయితే సైన్ చేసుకోబడడం జరిగింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనే అనేటువంటిది మనకి ఏంటంటే 1894లో మనకి ఎస్టాబ్లిష్ అయిందండి. బ్యాంక్ వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1894. అండ్ ద అదర్ ఇంపార్టెంట్ పాయింట్, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉన్నాయి. హెడ్ క్వార్టర్స్ ఆర్ ఇన్ New Delhi, and the managing director MD and as well as CEO is Ashok Chandra. Ashok Chandra is the MD and as well as the CEO. Ashok Chandra is the MD and CEO. And వీళ్ళ యొక్క ట్యాగ్ లైన్ మనకు తీసుకుంటే కనుక the name you can bank upon, the name you can bank upon అని చెప్పేసి మనకి వీళ్ళ యొక్క ట్యాగ్ లైన్, you can bank upon.
Yes. So that is which bank recently signed an MOU with the ITBP to offer exclusive banking benefits to its personnel and their families? అంటే ఏంటమ్మా ఆన్సర్? పంజాబ్ నేషనల్ బ్యాంక్ is the answer. పంజాబ్ నేషనల్ బ్యాంక్. Moving to the next one. Which organization recently launched the Choti SIP, Tarun Yojana, Mitra initiatives to enhance the financial inclusion and investor awareness? RBI, SEBI, AMFI, IRDAI, National Stock Exchange. సో మన కంట్రీలో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేటువంటిది పెంచడం గురించి, ఇన్వెస్టర్స్లో అవేర్నెస్ని క్రియేట్ చేయడం గురించి ఒక వన్ సచ్ ఆర్గనైజేషన్ మనకి ఈ చోటీ ఎస్ఐపి అని, తరుణ్ యోజన, మిత్ర ఇనిషియేటివ్స్ మనకైతే కనుక తీసుకుని వచ్చారు. అయితే ఎవరు తీసుకుని వచ్చారు అని అంటే కనుక ఇట్ వాజ్ నన్ అదర్ దెన్ అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా, AMFI, అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్, అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా, దట్ ఈస్ AMFI వాళ్ళు మనకి ఏంటంటే రీసెంట్గా ఈ మూడింటిని మనకి తీసుకుని వచ్చారు. ఫస్ట్ది వచ్చేసి చోటీ ఎస్ఐపి. సో దట్ ఈస్, సో మనకి తీసుకుంటే కనుక చోటీ ఎస్ఐపి. వాట్ ఈస్ ఎస్ఐపి? సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు. ఎస్ఐపి అంటే కనుక మనకి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే స్టాక్ మార్కెట్స్లో మనము ఈ యొక్క ఎస్ఐపి పద్ధతిలో ప్రతి మంత్ సో తక్కువ మొత్తంలో కూడా మనం ఇన్వెస్ట్మెంట్స్ అయితే కనుక చేసుకోవచ్చు. ఈ యొక్క చోటీ ఎస్ఐపి అని చెప్పేసి కేవలం 250 రూపాయలు కూడా మనం ఏంటంటే కనుక ఇన్వెస్ట్మెంట్స్ తోటి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు అంటూ మనకి దీన్ని తీసుకుని రావడం జరిగిందండి, చోటీ ఎస్ఐపి. రెండవది వచ్చేసి తరుణ్ యోజన. తరుణ్ యోజన అనేది మనకి దేని గురించి అంటే కనుక ఫైనాన్షియల్ లిటరసీ అండి. టు ఇంటిగ్రేట్, సో దట్ ఈస్ టు ఇంటిగ్రేట్ ఫైనాన్షియల్ లిటరసీ ఇంటూ ద స్కూల్ కరికులం. సో మనకి అంటే స్కూల్ స్టూడెంట్స్కి సో మనకి ఈ బేసిక్ ఫైనాన్షియల్ లిటరసీ అనేటువంటిది మనం ఇన్కల్కేట్ చేయాలి అంటూ తరుణ్ యోజన అని చెప్పేసి ఇనిషియేటివ్ తీసుకుని వచ్చారు. అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి మిత్రా ఇనిషియేటివ్, MITRA, మిత్రా అంటే అర్థం ఏంటమ్మా? మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ట్రేసింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ట్రేసింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిట్రీవల్ అసిస్టెంట్ అంటారు. రిట్రీవల్ అసిస్టెంట్ అని అర్థం. సో అంటే ఇది దేని గురించి? ఇట్ ఈస్ బేసికలీ టు రికవర్ ద ఇన్యాక్టివ్ ఆర్ మనం మర్చిపోయినటువంటి మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ అన్క్లెయిమ్డ్ మ్యూచువల్ ఫండ్స్ వాటిని మనకి ఏంటంటే తీసుకుని రావడం గురించి. మొదటిది చోటీ ఎస్ఐపి, రెండవది తరుణ యోజన, మూడవది మిత్రా ఇనిషియేటివ్. ఈ మూడు కూడా మనకి ఎవరు తీసుకుని వచ్చారు అని అంటే అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా వాళ్ళు తీసుకుని వచ్చారు. అదే అడుగుతున్నారు కదా క్వశ్చన్, విచ్ ఆర్గనైజేషన్ రీసెంట్లీ లాంచ్డ్ ద చోటీ ఎస్ఐపి, తరుణ యోజన అండ్ మిత్రా ఇనిషియేటివ్స్ టు ఎన్హాన్స్ ద ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇన్వెస్టర్ అవేర్నెస్? ఆన్సర్ వచ్చేసి సి మనకి. Moving to the next one. Which company recently launched the Solar Soundbox, an eco-friendly digital payment solution for small merchants? Small merchants గురించి రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఒక సోలార్ సౌండ్ బాక్స్ని మనకి తీసుకుని వచ్చారండి. దీన్ని సోలార్ సౌండ్ బాక్స్ అంటారు. ఈ సోలార్ సౌండ్ బాక్స్ ఈజ్ బేసికల్లీ సచ్ డివైస్ విచ్ ఈస్ పవర్డ్ బై దట్ ఆఫ్ ద సోలార్ ఎనర్జీ. సో ఇట్ ఈస్ ఏ సోలార్ పవర్డ్, ఇట్ ఈజ్ ఏ సోలార్ పవర్డ్ ఏంటిది? ఇట్ ఈస్ ఏ సోలార్ పవర్డ్ డిజిటల్ పేమెంట్ అలర్ట్ డివైస్. ఇది మనకి డిజిటల్ పేమెంట్ అలర్ట్ డివైస్. సో మనం అందరం చూసింది ఏదైనా కొత్తగా ఏం కాదు. ఎప్పుడైనా మనం ఏదైనా స్కాన్ చేసినప్పుడు, పేమెంట్ చేసినప్పుడు అక్కడ మనకి ఏంటంటే కనుక సమ్ 100 రూపీస్ హ్యాస్ బిన్ క్రెడిటెడ్ యువర్ అకౌంట్ అంటూ మనకి ఏంటంటే ఒక సౌండ్ వాయిస్ మనకి వినిపిస్తూ ఉంటుంది కదా. దాని గురించి అయితే కనుక దీన్ని తీసుకుని వచ్చారండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, కొత్తగా సోలార్ పవర్డ్ డిజిటల్ పేమెంట్ అలర్ట్ డివైస్ని మనకి ఏంటంటే ఎవరు తీసుకుని వచ్చారని అడుగుతున్నారు. ఇట్ వాజ్ బ్రాట్ బై పేటిఎం వాళ్ళు మనకి రీసెంట్గా ఈ యొక్క సోలార్ సౌండ్ బాక్స్ అనేటువంటి దాన్ని మనకి తీసుకుని వచ్చారు. పేటిఎం యాజ్ అన్ ఆర్గనైజేషన్. పేటిఎం ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? పేటిఎం వచ్చేసి మనకి ఏంటంటే కనుక లైక్ 2010లో ఎస్టాబ్లిష్ అయిందండి. 2010లో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి నోయిడాలో ఉన్నాయి. నోయిడా ఉత్తరప్రదేశ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. అండ్ విజయ్ శేఖర్ శర్మ ఈజ్ ద చైర్పర్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ CEO. చైర్మన్ అండ్ యాజ్ వెల్ యాజ్ CEO వచ్చేసి ఎవరు? విజయ్ శేఖర్ శర్మ
విజయ్ శేఖర్ శర్మ ఈస్ ద చైర్పర్సన్ మనకి. ఎస్, మనకి ఏంటంటే కనుక డిఫరెంట్ ఇది కూడా ఉన్నాయి కదా వీళ్ళకి, అంటే డిఫరెంట్ ఇది పేటిఎం యాప్ ఉంది, పేటిఎం వ్యాలెట్ ఉంది, పేమెంట్స్ బ్యాంక్ ఉంది, ఇలా రకరకాల ఇనిషియేటివ్స్ ఉన్నాయి వీళ్ళవి. సో దట్ ఈస్ విచ్ కంపెనీ రీసెంట్లీ లాంచ్డ్ ద సోలార్ సౌండ్ బాక్స్ అండ్ ఎకో ఫ్రెండ్లీ డిజిటల్ పేమెంట్ సొల్యూషన్ ఫర్ స్మాల్ మర్చెంట్స్ అంటే పేటిఎం ఇస్ ద ఆన్సర్ మనకి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. What is the theme of Financial Literacy Week 2025 that is launched by Reserve Bank of India? So Reserve Bank of India మనకి ఏంటంటే కనుక ఫైనాన్షియల్ లిటరసీ వీక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ యొక్క ఫైనాన్షియల్ లిటరసీ వీక్ FLW 2025 మనకి ఏంటంటే కనుక ఆర్గనైజ్ చేయబడడం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కండక్ట్ చేశారు? ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఫైనాన్షియల్ లిటరసీ వీక్ అనేటువంటి దాన్ని కండక్ట్ చేశారు. వేర్ ద ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక థీమ్ ఏంటంటే ఫైనాన్షియల్ లిటరసీ అండ్ దెన్ విమెన్స్ ప్రాస్పెరిటీ అంటూ మనకి దీన్ని తీసుకుని రావడం జరిగింది. థీమ్ వచ్చేసి విమెన్స్ ప్రాస్పెరిటీ. ఓకే, ఫైనాన్షియల్ లిటరసీ, సో విమెన్స్ ప్రాస్పెరిటీ అంటే మెయిన్ ఎంఫసైజింగ్ వచ్చేసి దేని మీద? విమెన్ ఎంపవర్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ మీద అయితే కనుక సో తీసుకుని వచ్చారండి. వాట్ ఈస్ ద థీమ్ ఫర్ ద ఫైనాన్షియల్ లిటరసీ వీక్ 2025 లాంచ్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఫైనాన్షియల్ లిటరసీ, విమెన్స్ ప్రాస్పెరిటీ ఈస్ ద ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Which organization recently revised the prudential norms for urban cooperative banks to enhance the operational flexibility? సో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి మనకి ఏంటి అని అంటే కనుక ఎవరండి? మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్గా ఈ యొక్క అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి సంబంధించి వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీని, ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీని పెంచడం గురించి కొన్ని ప్రుడెన్షియల్ నార్మ్స్ని అయితే కనుక అప్డేట్ చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే కనుక సో వీళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం మనకి ఏంటంటే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ విషయానికి వస్తే కనుక 50% వీళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి టోటల్ లోన్స్లో 50% ఆఫ్ టోటల్ లోన్స్ అనేటువంటివి మనకి స్మాల్ వాల్యూ లోన్స్ అయ్యి ఉండాలి అంటూ మనకి చెప్తున్నారు. సో దే మస్ట్ బి ద స్మాల్ వాల్యూ లోన్స్ అయ్యి ఉండాలి అండ్ దట్ టు ఆ లిమిట్ కూడా మనకి ఏంటంటే కనుక సో దట్ ఈజ్ ఇంక్రీజ్డ్ లిమిట్ వచ్చేసి 25 lakh అండి. which should be 25 lakh is the increased limit or 0.4% of the tier 1 capital or 0.4% of the tier 1 capital మనకి ఏంటంటే కనుక సో స్మాల్ లోన్స్కి అయితే కనుక ఇవ్వాలి అని చెప్పేసి. అండ్ బారోవర్ లిమిట్ వచ్చేసి కూడా మనకి ఇంక్రీజ్ చేశారు. బారోవర్ లిమిట్ పర్ బారోవర్ లిమిట్ని కూడా మనకి ఏంటంటే ఇంతకుముందు 1 crore నుంచి 3 crore మనకైతే కనుక ఇంక్రీజ్ చేయబడడం జరిగింది పర్ బారోవర్. రియల్ ఎస్టేట్ సెక్టార్ లెండింగ్ తీసుకుంటే కనుక రియల్ ఎస్టేట్ సెక్టార్ లెండింగ్ అనేది మనం తీసుకుంటే కనుక ఇట్ వాజ్ క్యాప్డ్ అట్ 5% ఆఫ్ ద టోటల్ లోన్స్. 5% ఆఫ్ ద టోటల్ లోన్స్ మనకైతే కనుక క్యాప్ చేయబడడం జరిగిందండి. సో కమింగ్ టు దిస్ మనకి తీసుకుంటే వాట్ విల్ బీ ద ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకి? సో దట్ ఈస్ విచ్ ఆర్గనైజేషన్ రీసెంట్లీ రివైజ్డ్ ద ప్రుడెన్షియల్ నార్మ్స్ ఫర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ టు ఎన్హాన్స్ ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీ అంటే మనకి ఇట్ వాజ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ యొక్క అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ గురించి ఫైనాన్షియల్ స్టెబిలిటీని ఇంక్రీజ్ చేయడం గురించి నెక్స్ట్ ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీని పెంచడం గురించి మనకైతే కనుక తీసుకుని వచ్చారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూడండి. కార్పొరేట్ ప్రాఫిట్స్ గ్రూ బై హౌ మచ్ in financial India 2024 as per the Reserve Bank of India's report. Reserve Bank of India రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ పబ్లిష్ అయిందండి. సో ఆ రిపోర్ట్ ప్రకారంగా వీళ్ళు చెప్తున్నది ఏంటంటే కనుక ఈ యొక్క కార్పొరేట్ సెక్టార్ యొక్క ప్రాఫిట్స్ అనేటువంటివి సో ద కార్పొరేట్ ప్రాఫిట్స్ అనేటువంటివి అయితే కనుక పెరిగాయి అని చెప్తున్నారు. బై హౌ మచ్ పర్సంటేజ్ అంటే కనుక ఇట్ వాజ్ గ్రూ బై 15.3% ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 24. సో 15.3% అయితే కనుక పెరిగాయి డిస్పైట్ ద స్లోవర్ సేల్స్ గ్రోత్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక అది తక్కువగానే ఉంది విచ్ ఇస్ అరౌండ్ మనకి ఏంటంటే కనుక 5.5%. బట్ స్టిల్ కార్పొరేట్ ప్రాఫిట్స్ అనేటువంటివి సో మనకి
అంటే సో 15.3% ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 24. లాస్ట్ టైం వచ్చేసి ఫైనాన్షియల్ ఇయర్ 24 లాస్ట్ టైం వచ్చేసి మనకి ఏంటంటే కనుక వెన్ కంపేర్డ్ ఫ్రమ్ ద 4.2% ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 23. ఫైనాన్షియల్ ఇయర్ 23లో మనకైతే కనుక 4.2% ఉంటే మనకి దీని యొక్క ఫైనాన్షియల్ ఇయర్ 24లో ఇట్ వాజ్ అరౌండ్ 15.3%. ఇది మనకి ఏంటంటే డిఫరెంట్ లైక్ అరౌండ్ 6,000 నాన్ గవర్నమెంట్ అండ్ నాన్ ఫైనాన్షియల్ పబ్లిక్ కంపెనీస్ యొక్క ఫైనాన్షియల్ డేటాని బేస్ చేసుకుని చెప్తున్నటువంటి ఇది మనకిది. సో ఇలాగే అడుగుతారు, కార్పొరేట్ ప్రాఫిట్స్ గ్రూ బై హౌ మచ్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 24 యాజ్ పర్ ద ఆర్బీఐస్ రిపోర్ట్. అంటే మనకి ఆన్సర్ వచ్చేసి ఎంతమ్మా 15.3% ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, SIDBI Small Industries Development Bank of India recently signed an MOU with which company for a partnership for financing MSMEs to strengthen the funding opportunities for the micro, small and medium enterprises. So micro, small and medium enterprises ki funding opportunities ni ఇంకా ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేయడం గురించి SIDBI వాళ్ళు ఏ కంపెనీ తోటి మనకి పార్ట్నర్షిప్ చేసుకున్నారు, లైక్ సంథింగ్ కాల్డ్ పార్ట్నర్షిప్ ఫర్ ఏ ఫైనాన్సింగ్ MSMEs అని చెప్పేసి. సో SIDBI వాళ్ళు రీసెంట్గా మనకి SIDBI అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరితోటి పార్ట్నర్ అయ్యారు వీళ్ళు, టాటా క్యాపిటల్ తోటి, టాటా క్యాపిటల్ లిమిటెడ్ వాళ్ళతోటి. సో టాటా క్యాపిటల్ లిమిటెడ్ వాళ్ళతోటి మనకైతే కనుక పార్ట్నర్ అని అవ్వడం జరిగింది. సో ఫర్ వాట్ వాజ్ ద పర్పస్, సో ద పర్పస్ ఈజ్ బేసికల్లీ అండర్ ద ఇనిషియేటివ్ ఏంటి మనకి పార్ట్నర్షిప్ ఫర్ ఫైనాన్సింగ్ MSMEs, పార్ట్నర్షిప్ ఫర్ ఫైనాన్సింగ్ ద MSMEs, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ MSMEsగా మనకి ఏంటి అని అంటే కనుక సో చేయబడడం జరిగింది. సో ఆబ్జెక్టివ్ ఏంటి, ఈ యొక్క పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ అండర్లో మనకి MSMEsకి మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి వాళ్ళకి కావాల్సినటువంటి మెషినరీ కానీ లేకపోతే ఎక్విప్మెంట్, వర్కింగ్ క్యాపిటల్ నీడ్స్, బిజినెస్ లోన్స్ ఎగ్నెస్ట్ ప్రాపర్టీ, ఇవన్నీ కూడా మనకైతే కనుక ప్రొవైడ్ చేయబడడం జరుగుతుందండి. సో అండ్ ఫర్దర్గా జాయింట్ ఫైనాన్సింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిస్క్ షేరింగ్ కూడా మనకి అయితే కనుక ఇందులో మనకి ఇన్వాల్వ్ అయ్యింది. సో హియర్ దట్ ఈస్ ద SIDBI స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా signed an MOU with which company for a partnership for financing MSMEs to strengthen funding opportunities అంటే ఆన్సర్ ఏంటి, టాటా క్యాపిటల్ లిమిటెడ్ ఇస్ ద ఆన్సర్ అనమాట. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, which bank has been recognized as the India's highest rated bank in the S&P Global Corporate Sustainability Assessment 2024 and Carbon Disclosure Project for the third consecutive year. So for the third consecutive year మనకి ఏ బ్యాంక్ ఇండియాలోనే హైయెస్ట్ రేటెడ్ బ్యాంక్గా మనకైతే కనుక ఉందని చెప్పేసి అడుగుతున్నారు. HDFC, ఎస్ బ్యాంక్, ICICI, యాక్సిస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్, సో ఎస్ బ్యాంక్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఇట్ వాజ్ బేసికల్లీ ద హైయెస్ట్ రేటింగ్ అండి అమాంగ్ ద ఇండియన్ బ్యాంక్స్ మనకి. సో ఇట్ రిసీవ్డ్ ద హైయెస్ట్ రేటింగ్ అమాంగ్ ద ఇండియన్ బ్యాంక్స్. సో విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద S&P గ్లోబల్ కార్పొరేట్ సస్టైనబిలిటీ అసెస్మెంట్లో గ్లోబల్ కార్పొరేట్ సస్టైనబిలిటీ అసెస్మెంట్లో మనకి ఏంటంటే కనుక వీళ్ళకి హైయెస్ట్ ఇదైతే కనుక రావడం జరిగింది ఫర్ ద థర్డ్ కాన్సిక్యూటివ్ ఇయర్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది మనకి ఏంటంటే ఎస్ బ్యాంక్ ఈజ్ ద ఓన్లీ ఇండియన్ బ్యాంక్ అండి. సో టు ఫీచర్ ఇన్ ద మనకి ఈ యొక్క S&P వాళ్ళ యొక్క గ్లోబల్ సస్టైనబిలిటీ ఇయర్ బుక్ 2025లో. సో గ్లోబల్ సస్టైనబిలిటీ ఇయర్ బుక్ 2025లో మనకి ఏంటి అని అంటే కనుక ఫీచర్ ఇన్ అయిన ఓన్లీ ఏకైక ఇండియన్ బ్యాంకు మనకి ఇది ఎస్ బ్యాంకు. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. మనకి ఇక్కడ ఎస్ బ్యాంక్ గురించి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలి అంటే మనకి ఏమేమి తెలియాలి, ఎస్ బ్యాంక్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది. ఎస్ బ్యాంక్ వచ్చేసి మనకి 2004లో ఎస్టాబ్లిష్ అయింది, ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2004. అండ్ దెన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ముంబై మహారాష్ట్రలో ఉన్నాయండి. ముంబై మహారాష్ట్ర హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ అయి ఉన్నాయి. దెన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు మనకి ప్రశాంత్ కుమార్ ఇస్ ద MD అండ్ యాజ్ వెల్ యాజ్ CEO.
Prashant Kumar is the MD and as well as the CEO of this particular thing. Life ko banavo rich అనేటువంటి థీమ్ తోటి మనకైతే కనుక వీళ్ళు ఇది చేస్తారు. సో విచ్ బ్యాంక్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ద ఇండియాస్ హైయెస్ట్ రేటెడ్ బ్యాంక్ ఇన్ ద S&P గ్లోబల్ కార్పొరేట్ సస్టైనబిలిటీ అసెస్మెంట్ 2024 అండ్ కార్బన్ డిస్క్లోజర్ ప్రాజెక్ట్ ఫర్ ద థర్డ్ కాన్సిక్యూటివ్ ఇయర్ అంటే మనకు ఆన్సర్ వచ్చేసి ఎస్ బ్యాంక్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. Which article of the Indian Constitution deals with the appointment of the ad hoc judges in high courts? So Article 214, 224, 224A, 226 and as well as Article 230. సో రీసెంట్గా మనకి ఏంటంటే ad hoc judges రీసెంట్గా న్యూస్లో ఉన్నారండి. ఈ ad hoc judgesని మనకి ఏంటి అని అంటే కనుక దీనికి సంబంధించినటువంటి రూల్స్ అనేటువంటి దాన్ని రిలాక్స్ చేయబడటం జరిగింది. 2021లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి ఉంటుంది, లోక్ ప్రహారీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కేసు ఉంటుందన్నమాట. ఆ కేసులో ఈ యొక్క అడ్హాక్ జడ్జెస్కి సంబంధించినటువంటి రూల్స్ని ప్రిస్క్రైబ్ చేయబడటం జరిగింది. దాన్ని రీసెంట్గా సుప్రీంకోర్టు కొంత రిలాక్స్ చేయడం జరిగింది. ఓకేనా. ఏ ఆర్టికల్కి సంబంధించింది అంటే ఆర్టికల్ నెంబర్ 224A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మనకి ఆర్టికల్ నెంబర్ 224A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ రిటైర్డ్ జడ్జెస్ యాజ్ అడ్హాక్ జడ్జెస్. అపాయింట్మెంట్ ఆఫ్ రిటైర్డ్ జడ్జెస్ని అంటే రిటైర్ అయిపోయినటువంటి జడ్జిల్ని అడ్హాక్ జడ్జెస్గా అపాయింట్ చేయబడడం జరుగుతుంది. అడ్హాక్ అంటే ఏంటి, పేరులోనే ఉంది కదా, టెంపరరీ. ఫర్ టెంపరరీ పర్పస్కి మనకి ఏంటంటే కనుక వీళ్ళని అపాయింట్ చేస్తారు. అంటే ఉన్న బ్యాక్లాగ్ కానీ పెండెన్సీ ఆఫ్ కేసెస్ ఉంటాయి కదా, వాటిల్ని మనకి ఏంటంటే కనుక అపాయింట్ చేయబడడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఒక హైకోర్టు రిటైర్డ్ హైకోర్టు జడ్జిని మనకి ఎవరు అడుగుతారు అని అంటే కనుక చీఫ్ జస్టిస్ ఆఫ్ దట్ కన్సర్న్డ్ హైకోర్టు. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ దట్ కన్సర్న్డ్ హైకోర్టు మనకి ఆ యొక్క రిటైర్డ్ జడ్జిని రిక్వెస్ట్ చేస్తారు విత్ ద prior permission from that of the prior consent from that of the President of India. President of India యొక్క prior consent తోటి సో చీఫ్ జస్టిస్ ఆఫ్ దట్ కన్సర్న్డ్ హైకోర్ట్ విల్ రిక్వెస్ట్ దట్ రిటైర్డ్ జడ్జ్ సో టు కమ్ అండ్ సో డెలివర్ హిస్ డ్యూటీస్ అనమాట. సో ఫర్దర్గా అడ్హాక్ జడ్జిగా మనకి ఏంటి అని అంటే కనుక ఇది చేయమని చెప్పేసి చెప్తారు. అడ్హాక్ జడ్జిగా చేస్తున్నప్పుడు సేమ్ ఒక హైకోర్టు జడ్జికి మనకి ఏవేవైతే మనకి ప్రివిలేజెస్ అవన్నీ ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకు కూడా మనకు ఉంటాయి. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ appointment of ad hoc judges in the High Court? That is article number 224A of the Constitution. Clear? Moving to the next one. Which state has recently received the approval for the India's first white tiger breeding center? ఎప్పుడైనా ఇండియాస్ ఫస్ట్ అంటున్నప్పుడు అలాంటివి మనకి చాలా ఇంపార్టెంట్ అండి. మన యొక్క సెంట్రల్ జూ అథారిటీ వాళ్ళు రీసెంట్గా మనకి ఈ యొక్క ఇండియాస్ ఫస్ట్ వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయడం గురించి అప్రూవల్ అయితే కనుక మనకి ఇచ్చారు. సో దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్. వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ని మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అయితే ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఇస్ ద పొటెన్షియల్ క్వశ్చన్. మనకి ఎక్కడ అంటే కనుక అండ్ ద గోవింద్గర్ రేవా డిస్ట్రిక్ట్ మధ్యప్రదేశ్లో మనకైతే ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుందండి. సో దట్ ఈస్ గోవింద్గర్ రేవా డిస్ట్రిక్ట్ మధ్యప్రదేశ్. సో గోవింద్గర్ రేవా డిస్ట్రిక్ట్ మధ్యప్రదేశ్లో రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఇండియాస్ ఫస్ట్ వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ని మనకి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దానికి సంబంధించి సెంట్రల్ జూ అథారిటీ వాళ్ళు రీసెంట్గా మనకి అప్రూవల్ ఇచ్చారు. అంటే ఈ బ్రీడింగ్ సెంటర్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, వైట్ టైగర్ కన్జర్వేషన్ని అండ్ అలాగే ఎకో టూరిజంని ప్రమోట్ చేయడం గురించి అయితే కనుక మనకైతే ఇది ఉపయోగపడుతుంది అంటున్నారు. విచ్ స్టేట్ హ్యాస్ రీసెంట్లీ రిసీవ్డ్ ద అప్రూవల్ ఫర్ ద ఇండియాస్ ఫస్ట్ వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్? So the answer is Madhya Pradesh is the answer and Madhya Pradesh. Moving to the next one. How much has been allocated for women's welfare in the gender budget 2025-26? సో లాస్ట్ టైం కూడా నేను చెప్పాను సంథింగ్ రిలేటెడ్ టు ద మార్జినలైజ్డ్ సెక్షన్స్ గురించి. అంటే విమెన్ వెల్ఫేర్, చిల్డ్రన్, షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇలాంటివి మనకైతే కనుక ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ అవుతాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా జెండర్ బడ్జెట్ విమెన్ వెల్ఫేర్ గురించి జెండర్ బడ్జెట్ 2025-26లో మనకి ఎంత ఇది చేశారని చెప్పేసి అడుగుతున్నారు. ఎందుకు ఇది స్పెసిఫిక్గా ఇంపార్టెంట్ అంటే దేర్ వాజ్ సమ్ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ అయితే కనుక
కనుక ఉందన్నమాట. దేర్ వాజ్ సమ్ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ అయితే కనుక ఉంది. యూనియన్ బడ్జెట్ 2025-26లో మన యొక్క ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మనకైతే కనుక హిస్టారిక్ ఇంక్రీజ్ని అయితే కనుక మనకి అనౌన్స్ చేశారు. హిస్టారిక్ ఇంక్రీజ్ని మనకి అనౌన్స్ చేయబడడం జరిగింది. అయితే ఎంత అంటే కనుక అరౌండ్ 4.49 lakh crore మనకైతే కనుక అలొకేట్ చేశారండి. 4.49 lakh crore అయితే మనకి అలొకేట్ చేయబడడం జరిగింది. దేని గురించి? సో ఫర్ ద విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ గర్ల్స్ వెల్ఫేర్ గురించి, ఫర్ ద విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గర్ల్స్ వెల్ఫేర్ గురించి 4.49 lakh crore అయితే అలొకేట్ చేశారు. ఏం చెప్తున్నారంటే ఇది ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే కనుక ఇట్ వాజ్ ఏ 37%. సో 37.25% ఇంక్రీజ్ అయితే కనుక ఉంది. లాస్ట్ టైము అరౌండ్ మనకి 3.27 lakh crore మనకి ఇవ్వడం జరిగింది, అలొకేట్ చేయబడడం జరిగింది. సో లాస్ట్ టైము 24-25లో ఫైనాన్షియల్ ఇయర్ 24-25లో 3.27 lakh crore అయితే కనుక ఇచ్చారు. ఇది సో మనకి 37% ఇంక్రీజ్ చేసి ఇప్పుడు 4.49 lakh crore మనకైతే కనుక అనౌన్స్ చేయబడడం జరిగింది. సిమిలర్లీ అలాగే మనకి ద టోటల్ షేర్ ఆఫ్ ద జెండర్ బడ్జెట్ ఇన్ ద యూనియన్ బడ్జెట్, సో దట్ ఈస్ జెండర్ బడ్జెట్ యొక్క షేర్ మనకి తీసుకుంటే కనుక, సో ద జెండర్ బడ్జెట్ యొక్క షేర్ తీసుకుంటే ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ మనకి ఇట్ వాజ్ ఇంక్రీజ్ టు 8.86% అండి ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 25-26. ఫైనాన్షియల్ ఇయర్ 25-26 ఇంతకు ముందు 6.8% ఉండేది ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 24-25. సో ఎనీథింగ్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్. జెండర్ బడ్జెట్ యొక్క షేర్ ఎంత టోటల్ బడ్జెట్లో అనేటువంటిది క్వశ్చన్ అయి ఉండొచ్చు. ఇంతకుముందు 6.8% ఉంటే ఇప్పుడు అది 8.86% చేశారు. అండ్ మనకి ఏంటంటే జెండర్ బడ్జెట్ ఎంత అంటే కనుక 4.49 lakh crore అండి. 4.49 lakh crore విచ్ ఈజ్ ఏ 37.25% ఇంక్రీజ్. ఇంతకుముందు 3.27 lakh crore. ఇప్పుడు అదే క్వశ్చన్ అడుగుతున్నారు చూడండి. హౌ మచ్ హ్యాస్ బీన్ అలొకేటెడ్ ఫర్ విమెన్స్ వెల్ఫేర్ ఇన్ ద జెండర్ బడ్జెట్ 2025-26? 3.27 lakh crore, 4.49 lakh crore, 5.12, 6.05, 6.50 lakh crore. So the answer is 4.49 lakh crore is the answer. Moving to the next one. How much has the union government approved for the disaster mitigation projects across India? సో అక్రాస్ ద ఇండియా డిజాస్టర్ మిటిగేషన్ పర్పస్ని ఇది చేయడం గురించి మనకి ఎంత శాంక్షన్ చేశారని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారు. మన యొక్క యూనియన్ హోమ్ మినిస్ట్రీ లెడ్ బై అమిత్ షా, యూనియన్ హోమ్ మినిస్ట్రీ దట్ ఈస్ సో లెడ్ బై అమిత్ షా మనకి ఏంటి అని అంటే కనుక అరౌండ్ 3027 crore మనకి 3027.86 crore మనకి శాంక్షన్ చేయబడడం జరిగింది అండర్ సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్. అండర్ నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్, ఈ యొక్క నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ అండర్లో మనకి అరౌండ్ 3000 crore అయితే కనుక మనకి శాంక్షన్ చేశారు. ఈ ఫండ్ని మనకి డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్కి అంటే స్పెసిఫికల్లీ ఫారెస్ట్ ఫైర్స్ వస్తే కనుక వాటిని ట్యాకిల్ చేయడం గురించి, డ్రాట్స్ని ట్యాకిల్ చేయడం గురించి, లైటనింగ్ స్ట్రైక్స్ జరుగుతుంటాయి వాటిని హ్యాండిల్ చేయడం గురించి అయితే కనుక ఖర్చు పెట్టడానికి, అంటే ఆ డిజాస్టర్ వల్ల కలిగేటువంటి ఇంపాక్ట్ని రెడ్యూస్ చేయడం గురించి మనం అయితే కనుక ఇది చేస్తున్నామండి. ఈ యొక్క ఫండ్ అనేటువంటిది మల్టిపుల్ స్టేట్స్కి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాము. లైక్ మేఘాలయ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఎంపీ ఈ స్టేట్స్కి మనకైతే కనుక డిస్ట్రిబ్యూట్ చేయబడడం జరుగుతుంది. హౌ మచ్ హ్యాస్ ద యూనియన్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ఫర్ ద డిజాస్టర్ మిటిగేషన్ ప్రాజెక్ట్స్ అక్రాస్ ఇండియా? ఇట్ వాజ్ 3027 crore ఈజ్ ద ఆన్సర్ మనకి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. What is the name of new super app that is launched by Indian Railways for a seamless travel experience? రైల్ యాత్ర, స్వరైల్, భారత్ రైల్, రైల్ మిత్ర, ఇండియన్ రైల్ కనెక్ట్. ఇండియన్ రైల్వేస్ వాళ్ళు రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఒక న్యూ యాప్ని, సూపర్ యాప్ని మనకైతే కనుక లాంచ్ చేశారండి. ఇది మనకి ఏంటంటే ఆల్ రైల్వే రిలేటెడ్ సర్వీసెస్ అన్నిటికీ కూడా ఒక వన్ స్టాప్ సొల్యూషన్ కింద మనకైతే కనుక వీళ్ళు చెప్పబడడం జరుగుతుంది. సో అలాగే ప్యాసింజర్ యొక్క
అంటే రైల్వే సర్వీసెస్ అనేటువంటివి ఇంకా మోర్ యాక్సెసిబుల్ చేయడానికి ఒక సూపర్ యాప్ని మనకైతే లాంచ్ చేశారనమాట. దాని పేరే స్వరైల్. స్వరైల్ ఈజ్ ద ఆన్సర్. మనకి ప్రస్తుతం ఇది ఇంకా మనకైతే కనుక బీటా ఫేజ్లోనే మనకైతే కనుక ఉందండి. దీన్ని బీటా టెస్టింగ్ ఫేజ్లో ఉంది. ఇది మొత్తం డిఫరెంట్ వేరియస్ రైల్వే సర్వీసెస్ అన్నీ కూడా మనకి ఏంటంటే కనుక సింగిల్ ప్లాట్ఫామ్లోకి మనకైతే కనుక తీసుకుని రావడానికి అయితే చూస్తున్నారు. యాప్ పేరు ఏంటని అడుగుతారు. స్వరైల్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద యాప్ మనకి. అండ్ ఎవరు డెవలప్ చేశారు అని అంటే కనుక సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. సో దట్ ఈస్ డెవలప్డ్ బై సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ వాళ్ళు మనకైతే కనుక దీన్ని డెవలప్ చేయబడడం జరిగింది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. సో ద ఆన్సర్ వచ్చేసి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద న్యూ సూపర్ యాప్ దట్ ఈస్ లాంచ్డ్ బై ద ఇండియన్ రైల్వేస్ ఫర్ ఎ సీమ్లెస్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అంటే మనకి ఆన్సర్ వచ్చేసి స్వరైల్ ఇస్ ద ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, వాట్ ఈస్ కవచ్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్? ఇట్స్ ఎ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్, ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్, సైబర్ సెక్యూరిటీ ఇనిషియేటివ్, ఏ న్యూ ఇన్సూరెన్స్ స్కీమ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ సర్వేలెన్స్ సిస్టమ్. కవచ్ అనేటువంటిది మనకి ఏంటంటే ఇండిజినస్లీ డెవలప్డ్ ఏటీపీ సిస్టమ్ అండి. అంటే ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్. ఇది ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్. ఇప్పుడు ఏవైనా సరే ఈ కవచ్ అనేటువంటిది ఎక్విప్ చేసినప్పుడు 2 ట్రైన్స్ ఓకే సేమ్ ట్రాక్ మీదకి ఒకేసారి ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేసినప్పుడు ఏంటంటే కనుక ఆటోమేటిక్గా బ్రేక్స్ అనేటువంటివి అప్లై అవుతాయి. ఈ కొలిజన్ అనేటువంటిది అవాయిడ్ చేయబడడం జరుగుతుంది. అది ఈ కవచ్ అనేటువంటి సిస్టమ్ ద్వారా ఫెసిలిటేట్ చేయబడడం జరుగుతుంది. అయితే మన యొక్క యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ చెప్తున్నది ఏంటంటే కనుక ఈ కవచ్ అనేటువంటి సిస్టమ్ని నేషన్ వైడ్ విత్ ఇన్ ద నెక్స్ట్ 6 yearsలో మేము ఎంటైర్ ఇండియన్ రైల్వే ట్రాక్ మీద మేము ఏంటి అని అంటే కనుక ఇంప్లిమెంట్ చేస్తాము అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. సో వాట్ ఈస్ కవచ్ అంటే కవచ్ ఇస్ అన్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అండి. ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్. ఇందాక ఏం చూసాం, స్వరైల్ గురించి మనం చూడడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, హౌ మచ్ ఫండింగ్ హ్యాస్ ద ఇండియన్ గవర్నమెంట్ అలొకేటెడ్ ఫర్ ద న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ టు డెవలప్ ద స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్? How much funding has been the Indian government allocated for the nuclear energy mission to develop the small modular reactors? సో మనకి ఏంటంటే కనుక ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్గా 20,000 crore మనకైతే కనుక అలొకేట్ చేయబడడం జరిగిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఇది. 20,000 crore న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ని మనకైతే కనుక తీసుకుని వచ్చారు. ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక ఈ యొక్క న్యూక్లియర్ ఎనర్జీ మిషన్కి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని డెవలప్ చేయడం గురించి ఎస్ఎంఆర్ అంటారు. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని డెవలప్ చేయడం గురించి మనకైతే కనుక ఈ 20,000 crore దీనికి అలొకేట్ అయితే కనుక చేశారు మనకి. సెకండ్ ఇంపార్టెంట్, మనకి మొన్న యూనియన్ బడ్జెట్ 2025-26లో మన యొక్క యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మనకి ఏమంటే కనుక సో ఏం అనౌన్స్ చేశారు? దే హ్యావ్ అనౌన్స్డ్ ఏ టార్గెట్ అట్లీస్ట్ 5 ఇండిజినస్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని అయితే కనుక డెవలప్ చేస్తాము బై ద ఇయర్ 2033 అని చెప్పేసి మనకైతే కనుక చెప్పబడడం జరిగిందండి. బై ద ఇయర్ 2033 నాటికి. అండ్ 5 ఇండిజినస్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ బై ద ఇయర్ 2033 నాటికి డెవలప్ చేయాలి అంటూ టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ కెపాసిటీ మనం తీసుకుంటే కనుక ద ప్రజెంట్ న్యూక్లియర్ పవర్ కెపాసిటీ మనకి అరౌండ్ 7,000 న్యూక్లియర్ పవర్ కెపాసిటీ వచ్చేసి మనకి అరౌండ్ 7,480 megawatts అయితే కనుక మనకు ఉందండి. దీని యొక్క టార్గెట్ ఏంటంటే 22,800 megawatts బై ద ఇయర్ 2031-32 నాటికి మనం అచీవ్ చేయాలి అనేది టార్గెట్. ఎస్, న్యూక్లియర్ పవర్ ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ రోల్ మనకి విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద మనకి క్లీన్ ఎనర్జీ ప్రొడక్షన్లో. హౌ మచ్ ఫండింగ్ హ్యాస్ ద ఇండియన్ గవర్నమెంట్ అలొకేటెడ్ ఫర్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ టు డెవలప్ ద స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే ఆన్సర్ ఏంటమ్మా? 20,000 crore is the answer. Moving to the next one, how much funding has the government of India sanctioned for the development of iconic tourist centers under the SASCI initiative for financial year 24-25? సో మనకి ఏంటంటే కనుక ఎంత ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్ని మనకి డెవలప్ చేయడం గురించి, సో ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఐకానిక్
టూరిస్ట్ సెంటర్స్, అంటే టూరిజంకి సంబంధించింది ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్ని డెవలప్ చేయడం గురించి మనకి ఏంటంటే, సో దేర్ వాజ్ వన్ సచ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా మనకి 3295.76 crore మనకైతే కనుక అప్రూవ్ చేశారండి. సో దట్ ఈస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ అప్రూవ్డ్ అరౌండ్ 3295 crore ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్. అండర్ ద స్కీమ్ పేరు ఏంటి మనకి, సంథింగ్ కాల్డ్ యాజ్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఎస్, సో ఈ యొక్క స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ SASCI ఇనిషియేటివ్ అంటాం. ఈ ఇనిషియేటివ్ అండర్లో మనకి అరౌండ్ ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్ని డెవలప్ చేయడం గురించి 3295 crores మనకి ఏంటి అని అంటే కనుక ఎలకేట్ చేయడం అయితే జరిగింది. ఆబ్జెక్టివ్ ఏంటి, టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలివేట్ చేయడము, అండ్ పర్టికులర్లీ ప్రపంచంలోనే ఇండియాని సో హిస్టారికల్, కల్చరల్ అండ్ యాజ్ వెల్ యాజ్ న్యాచురల్ అట్రాక్షన్స్ని మనం ఏంటి అని అంటే కనుక సో ఇది చేయడం గురించి గ్లోబల్ స్కేల్లో మనకి తీసుకుని వస్తున్నారు. సో హౌ మచ్ ఫండింగ్ హ్యాస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్డ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్ అండర్ ద SASCI ఇనిషియేటివ్. సో ఫర్ ఫైనాన్షియల్ 24-25 అంటే ఆన్సర్ వచ్చేసి 3295 crore ఇస్ ద ఆన్సర్ మనకి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. India's first bowstring arch glass bridge was recently inaugurated in which state? సో ఎక్కడ రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క గ్లాస్ బ్రిడ్జ్ని మనకైతే కనుక తీసుకుని వచ్చారని చెప్పేసి మనకు అడుగుతున్నారు. సో ద ఆర్చ్ గ్లాస్ బ్రిడ్జ్ వచ్చేసి మనకి ఎక్కడ చేశారండి, తమిళనాడులో మనకైతే కనుక చేయబడడం జరిగింది, ఇనాగరేట్ చేయబడడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద రీసెంట్లీ లాంచ్డ్ మొబైల్ అప్లికేషన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఎన్హాన్స్ ద హాజ్ పిలిగ్రిమేజ్ ఎక్స్పీరియన్స్? సో హాజ్ పిలిగ్రిమ్స్కి మనకి ఏంటంటే కనుక వాళ్ళ యొక్క ఇది ఎక్స్పీరియన్స్ని మనకి ఇది చేయడం గురించి, సో పెంచడం గురించి ఒక మొబైల్ అప్లికేషన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుని వచ్చింది. అంటే వాళ్ళకి దీని ద్వారా, ఈ యాప్ ద్వారా రియల్ టైమ్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి గైడెన్స్ ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది, అండ్ ఏవైనా సపోర్ట్ కావాలన్నా కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పటికప్పుడు ట్రావెల్ అప్డేట్స్, లేకపోతే ఎమర్జెన్సీ కాంటాక్ట్స్, హెల్త్ గైడెన్స్, లొకేషన్ ట్రాకింగ్, ఇవన్నీ కూడా మనకి దీని ద్వారా మనకి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుందండి. ఆ యాప్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. హాజ్ అసిస్ట్, హాజ్ సువిధ, పిలిగ్రిమ్ హెల్ప్ యాప్, హాజ్ గైడ్, సువిధ యాత్రా యాప్. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి హాజ్ సువిధ యాప్ అని చెప్పేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఈ యొక్క యాప్ని అయితే కనుక తీసుకుని రావడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. What is the name of the national level mass outreach campaign that is launched by Union Minister Shivraj Singh Chauhan under the watershed development component of the PMKSY Pradhan Mantri Krishi Sinchai Yojana 2.0? Jal Jeevan Abhiyan, Watershed Yatra, Krishi Sinchai Mission, Water for All campaign, Sujalam Yojana. సో మనకి రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఒక నేషనల్ లెవెల్ అవుట్రీచ్ క్యాంపెయిన్ అనేటువంటి దాన్ని మనకైతే కనుక లాంచ్ చేశారండి. సో దాని పేరు వచ్చేసి ఏంటంటే కనుక వాటర్ షెడ్ యాత్ర అని చెప్పేసి, సంథింగ్ కాల్డ్ యాజ్ వాటర్ షెడ్ యాత్ర. ఈ యొక్క వాటర్ షెడ్ యాత్ర అనేటువంటిది మనకి ఏంటంటే కనుక సో దట్ ఈజ్ వాటర్ షెడ్ యాత్ర అని చెప్పేసి మనకైతే కనుక ఈ యొక్క నేషనల్ లెవెల్ క్యాంపెయిన్ అయితే కనుక లాంచ్ చేశారు అండర్ ద వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్. వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ ఆఫ్ ద ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన 2.0. ఈ యొక్క క్యాంపెయిన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటండి, సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ గురించి, న్యాచురల్ రిసోర్స్ యొక్క మేనేజ్మెంట్ని ఇంప్రూవ్ చేయడం గురించి, అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ పెంచడం, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి క్యారీ అవుట్ చేస్తారు. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద నేషనల్ లెవెల్ మాస్ అవుట్రీచ్ క్యాంపెయిన్ దట్ ఈస్ లాంచ్డ్ బై దట్ ఆఫ్ అండర్ ద వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ అంటే మనకి ఆన్సర్ వచ్చేసి వాటర్ షెడ్ యాత్ర ఈస్ ద ఆన్సర్. Moving to the next one. Where is the BIMSTEC Youth Summit 2025 being held? New Delhi, Dhaka, Gandhinagar, Colombo and as well as the Bangkok. ఎక్కడ మనకి ఈ యొక్క బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ అనేటువంటి దాన్ని 2025 జరుగుతుందంటే కనుక బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ వచ్చేసి బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ 2025
యూత్ సమ్మిట్ 2025 మనకి గాంధీనగర్ గుజరాత్లో మనకైతే కనుక జరుగుతుందండి. గాంధీనగర్ గుజరాత్. సో గాంధీనగర్ గుజరాత్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ అయితే కనుక మనకి సో జరుగుతుంది. డిఫరెంట్ కంట్రీస్ అన్నీ కూడా మనకైతే కనుక ఇక్కడ అటెండ్ చేస్తాయి, పర్టికులర్లీ విత్ రెస్పెక్ట్ టు కొలాబరేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్నోవేషన్ అండ్ రీజనల్ డెవలప్మెంట్ గురించి. బిమ్స్టెక్ అంటే అర్థం ఏంటి? బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అని అర్థం. మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఈ బిమ్స్టెక్లో మొత్తం ఎన్ని కంట్రీస్ ఉంటాయండి? 7 కంట్రీస్ ఉంటాయి బిమ్స్టెక్లో. ఈ బిమ్స్టెక్కి సంబంధించి 2025 సమ్మిట్ మనకి ఎక్కడ జరుగుతుందని చెప్పేసి కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. ఈ 2025 సమ్మిట్ మనకి బ్యాంకాక్ థాయిలాండ్లో మనకైతే కనుక జరుగుతుందండి. బ్యాంకాక్ థాయిలాండ్ 2025 సమ్మిట్. ఇది యూత్ సమ్మిట్. సో దిస్ వాజ్ ద హెడ్స్ ఆఫ్ ద మీటింగ్ సమ్మిట్. మనకి ఇది హెడ్స్ యొక్క మీటింగ్ అనమాట. సో వేర్ ఈజ్ ద బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ 2025 బీయింగ్ హెల్డ్ అంటే వాట్ వాజ్ ఆన్సర్? గాంధీనగర్ గుజరాత్. క్లియర్? మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. What is the total outlay that is approved for the Skill India program extension and as well as restructuring till 2026? ఈ యొక్క స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ ఎక్స్టెన్షన్ అండ్ రీస్ట్రక్చరింగ్కి మనకి యూనియన్ క్యాబినెట్ ఎంత అప్రూవ్ చేశారు అని అంటే కనుక ఇట్ వాజ్ రీసెంట్లీ అప్రూవ్డ్ ద ఎక్స్టెన్షన్ అండ్ రీస్ట్రక్చరింగ్ అయితే కనుక చేయబడడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రామ్కి టోటల్ అవుట్లే వచ్చేసి మనకి అరౌండ్ 8,800 crore మనకైతే కనుక ఇస్తున్నారండి. ఫర్ ద పీరియడ్ ఫ్రమ్ ద 2022-23 నుంచి 2025-26 వరకు కూడా మనకైతే కనుక ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే కనుక కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? మనకి ఫ్యూచర్ రెడీ వర్క్ ఫోర్స్ని డెవలప్ చేయడం గురించి. ద ఫ్యూచర్ రెడీ వర్క్ ఫోర్స్ని డెవలప్ చేయడం గురించి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ సో వాజ్ ఎక్స్టెన్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రీస్ట్రక్చరింగ్ అయితే కనుక జరిగింది అంటిల్ 2026. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద టోటల్ అవుట్లే దట్ ఈస్ అప్రూవ్డ్ ఫర్ స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ ఎక్స్టెన్షన్ అండ్ రీస్ట్రక్చరింగ్ టిల్ 2026 అంటే ఆన్సర్ ఏంటి? 8,800 crore is the answer. Moving to the next one. Till which date has the National Commission for Safai Karmacharis been extended? National Commission for Safai Karmacharis కి సంబంధించి వాళ్ళకైతే కనుక 3 year కమిషన్కి 3 year ఎక్స్టెన్షన్ అయితే కనుక మనకి ఇచ్చారండి. ఈ యొక్క 3 year ఎక్స్టెన్షన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సో దట్ ఈస్ టిల్ March 31st 2028 వరకు మనకైతే కనుక ఇది కంటిన్యూ అవుతుంది. దీని యొక్క అప్లికేషన్ ఈ యొక్క ఎక్స్టెన్షన్ వల్ల ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ వచ్చేసి అరౌండ్ 50.91 crore అయితే కనుక అవుతుంది. అయితే ఈ ఎక్స్టెన్షన్ని రీసెంట్గా మన యొక్క యూనియన్ క్యాబినెట్ విచ్ ఇస్ చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్ అయితే కనుక అప్రూవ్ చేశారు. ఎన్ని ఇయర్ ఎక్స్టెన్షన్ ఇచ్చారు, ఎప్పటి వరకు మనకి నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్ అయితే కంటిన్యూ అవుతుంది అని అంటే March 31st 2028 వరకు మనకి కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. Next important one. As of January 15, 2025, how many bank accounts have been opened under Pradhan Mantri Jan Dhan Yojana? So Pradhan Mantri Jan Dhan Yojana is a very important scheme andi manaki 2014లో తీసుకొచ్చారు Pradhan Mantri Jan Dhan Yojana. సో బేసిక్ బ్యాంక్ అకౌంట్స్ అనేటువంటివి మనకైతే కనుక ప్రొవైడ్ చేస్తారు దీని అండర్లో. ఈ యొక్క స్కీమ్ని మనకి ఏంటంటే ఆగస్టు 2014లో మనకైతే కనుక తీసుకుని రావడం జరిగింది. ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటి? మనకి బేసిక్ సేవింగ్స్ అకౌంట్స్ని అంటే అన్బ్యాంక్డ్ హౌస్ హోల్డ్స్కి బ్యాంకింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం దీని యొక్క ఆబ్జెక్టివ్. ఈ యొక్క ప్రధానమంత్రి జనధన యోజన రీసెంట్గా ఒక సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ అయితే కనుక రీచ్ అయింది. అరౌండ్ 54.58 crore బ్యాంక్ అకౌంట్స్ మనకైతే కనుక ఓపెన్ అయ్యాయండి యాజ్ ఆఫ్ January 15th 2025. వెరీ ఇంపార్టెంట్. 54.58 crore బ్యాంక్ అకౌంట్స్ అయితే కనుక మనకి అయ్యాయి. అనదర్ యూనిక్ ఫీచర్ ఏంటంటే 55.7% ఆఫ్ దీస్ అకౌంట్స్ బిలాంగ్ టు దట్ ఆఫ్ విమెన్.
సో అంటే విమెన్ బెనిఫిషరీస్ అనమాట. సో 55.7% ఆఫ్ దీస్ ఓపెన్ చేసినటువంటి అకౌంట్స్లో 55.7% ఆర్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద విమెన్ అకౌంట్స్. దేర్ బై ఏ విధంగా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ని మనం ప్రమోట్ చేస్తున్నాం అనేటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది. సో ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ రీచ్ అయ్యాయి, ఎంత పర్సంటేజ్ విమెన్, ఇలా అడిగే అవకాశాలు ఉన్నాయి. యాజ్ ఆఫ్ January 15th, 2025 హౌ మెనీ బ్యాంక్ అకౌంట్స్ హ్యావ్ బీన్ ఓపెన్డ్ అండర్ ప్రధానమంత్రి జనధన యోజన అంటే ఆన్సర్ వచ్చేసి మనకి ఎంత కనుక 54.58 crore is the answer. Clear? Moving to the next one. In which city was the International Conference on Unani Medicine inaugurated by the President Draupadi Murmu? మనకి ట్రెడిషనల్ మెడిసిన్ ఉంటుంది, ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటారు, లేదా ట్రెడిషనల్ మెడిసిన్ అంటారు. లైక్ ఆయుర్వేద, యోగా, యునాని, ఇవన్నీ కూడా మనకి దీనికి సంబంధించి ఏంటంటే యునాని మెడిసిన్ని ప్రమోట్ చేయడం గురించి ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ రీసెంట్గా జరిగింది. దాన్ని మనకి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అయితే ఇనాగరేట్ చేశారండి. ఈ కాన్ఫరెన్స్ వచ్చేసి మనకి ఏంటి అంటే కనుక న్యూఢిల్లీలో జరిగింది. ఈ కాన్ఫరెన్స్ వచ్చేసి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ యునాని మెడిసిన్ అనేటువంటిది మనకైతే కనుక న్యూఢిల్లీలో జరిగింది. దీన్ని మనకి ఎవరు ఆర్గనైజ్ చేశారు అని అంటే కనుక సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునాని మెడిసిన్. Yes, and under the Ministry of Ayush, which comes under the Ministry of Ayush, మనకైతే కనుక దీన్ని ఆర్గనైజ్ చేయబడడం జరిగింది. అండ్ ఎక్కడ అంటే కనుక న్యూఢిల్లీలో మనకి చేశారండి. ఎస్, దట్ ఈస్ ఇన్ విచ్ సిటీ వాజ్ ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ యునాని మెడిసిన్ ఇనాగరేటెడ్ బై ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అంటే ఆన్సర్ వచ్చేసి మనకి విజ్ఞాన్ భవన్ న్యూఢిల్లీలో మనకైతే చేశారు. దిస్ వాజ్ ద అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. Moving on to that of the next one. Next important question. Which union minister will inaugurate the first ever regional dialogue on global coalition for social justice in New Delhi? Bhupendra Yadav, Dharmendra Pradhan, Mansukh Mandavia, Piyush Goyal and as well as Amit Shah. సో రీసెంట్గా మన యొక్క యూనియన్ మినిస్టర్ మనకి మాన్సుఖ్ మాండవియా రీసెంట్గా అయితే కనుక the first ever regional dialogue on global coalition for social justice మనకైతే కనుక గ్లోబల్ కొలిషన్ ఫర్ సోషల్ జస్టిస్ అయితే కనుక మనకి ఆర్గనైజ్ చేయబడడం జరిగింది. అండ్ ఇది మనకి ఏంటంటే కనుక న్యూఢిల్లీలో లైక్ అట్ భారత్ మండపం న్యూఢిల్లీలో మనకైతే కనుక దీన్ని ఆర్గనైజ్ చేశారండి. భారత్ మండపం న్యూఢిల్లీలో మనకైతే కనుక దిస్ ఫస్ట్ ఎవర్ రీజనల్ డైలాగ్ ఆన్ గ్లోబల్ కొలిషన్ ఫర్ సోషల్ జస్టిస్ అయితే కనుక మనకి జరిగింది. ఎవరు ఆర్గనైజ్ చేశారు దీన్ని, ఎవరు ఇనాగరేట్ చేశారు అని అంటే కనుక ఇట్ వాజ్ మాన్సుఖ్ మాండవియా రీసెంట్లీ ఇనాగరేటెడ్. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే కనుక ఈ యొక్క రీజనల్ డైలాగ్ని మనకి ఇట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్. So the Ministry of Labour and as well as Employment along with the CII, Confederation of Indian Industry, CII and as well as Employers Federation of India, EFI, వీళ్ళు కలిపి మనకి ఈ ఈవెంట్ని మనకి ఆర్గనైజ్ చేయబడడం జరిగిందండి. క్లియర్? లెట్ us move to the next one. Which commission has been announced by the Prime Minister Narendra Modi to boost the business reforms and minimize the state intervention? సో మన కంట్రీలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పెంచడం గురించి అండ్ గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ని తగ్గించడం గురించి, అంటే టు సింప్లిఫై ద గవర్నెన్స్, టు ఎలిమినేట్ ద అవుట్డేటెడ్ రెగ్యులేషన్స్ అండ్ ఫైనల్లీ టు ఎన్హాన్స్ ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. మనకి ఏంటి అని అంటే కనుక ఒక ఇంపార్టెంట్ కమిషన్ని మనకి అనౌన్స్ చేశారండి, సంథింగ్ కాల్డ్ యాజ్ డీరెగ్యులేషన్ కమిషన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ కమిషన్ని రీసెంట్గా మనకైతే కనుక చేశారని చెప్పేసి అడుగుతారు. డీరెగ్యులేషన్ కమిషన్ అంటే ఈ కమిషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, మనకి ప్రైవేట్ సెక్టార్ యొక్క పార్టిసిపేషన్ని పెంచుతూ మన యొక్క ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ని బూస్ట్ చేస్తూ బై క్రియేటింగ్ ఏ బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం అనేటువంటిది ఇక్కడ మనకి కాన్సెప్ట్. సో దేర్ ఫోర్ ద ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి డీరెగ్యులేషన్ కమిషన్ ఇస్ ద ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. నక్షా
pilot program was recently inaugurated by the Minister Shivraj Singh Chauhan. Is associated with which sector? Agricultural productivity enhancement, geospatial land surveying, smart urban infrastructure, rural digital connectivity, environmental conservation. So ఇది మనకి ఏంటంటే కనుక సంథింగ్ కాల్డ్ యాజ్ నక్షా ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది అని అంటే కనుక సో ద నక్షా NAKSHA నక్షా స్టాండ్స్ ఫర్ మనకి ఏంటంటే కనుక నేషనల్ geospatial knowledge based land survey for the of urban habitation is what does stands for నక్షా అండి మనకి. సో ఈ యొక్క ఇనిషియేటివ్ మనకి ఏంటంటే ఇట్ ఈస్ ఏ జియోస్పేషియల్ ల్యాండ్ సర్వే ప్రోగ్రామ్. దీన్ని మనకి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు మనకైతే కనుక లాంచ్ చేశారు. ఇట్ వాజ్ లాంచ్డ్ బై దట్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. అండ్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ల్యాండ్ సర్వేయింగ్ని మోడర్నైజ్ చేయాలి, అడ్వాన్స్డ్ జియోస్పేషియల్ టెక్నాలజీస్ అవి కూడా యూస్ చేసి మన యొక్క ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ ఇంప్రూవ్ చేయాలి, అర్బన్ ప్లానింగ్ని ఇంప్రూవ్ చేయడానికి అండ్ ల్యాండ్ డిస్ప్యూట్స్ని ఎఫిషియెంట్గా అడ్రస్ చేయడం గురించి అయితే కనుక ఇది ఉపయోగపడుతుంది. దీన్ని పైలట్ ప్రోగ్రామ్గా మనకైతే ముందు తీసుకుని వచ్చారు. ద నక్షా పైలట్ ప్రోగ్రామ్ ఇనాగ్రేటెడ్ బై ద యూనియన్ మినిస్టర్ రీసెంట్లీ ఈజ్ అసోసియేటెడ్ విత్ సంథింగ్ రిలేటెడ్ టు జియోస్పేషియల్ ల్యాండ్ సర్వేయింగ్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇండియాస్ స్మార్ట్ ఫోన్ ఎక్స్పోర్ట్స్ reached a record high of how much between April 2024 and January 2025. సో మనకి ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ఎక్స్పోర్ట్స్ చాలా ఇంప్రెసివ్గా మనకైతే కనుక పెరిగాయండి. ఇట్ వాజ్ అబౌట్ మనకి ఏంటంటే కనుక ఇట్ రీచ్డ్ అరౌండ్ 1.55 ట్రిలియన్ మనకైతే కనుక ఇంక్రీజ్ అయ్యాయి. ఇది మనకి ఏంటి అని అంటే కనుక బికాస్ ఆఫ్ డ్యూ టు ద గవర్నమెంట్స్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పేసి మనకైతే కనుక డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్ట్స్ అయితే పెరిగాయి అని చెప్పేసి మనకి గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ మెయిన్ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ఎక్స్పోర్ట్స్లో మెయిన్ ప్లేయర్స్ మనకి ఎవరెవరు అని అంటే కనుక యాపిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద శాంసంగ్. వీళ్ళిద్దరూ కూడా మనకి యాపిల్ ఎలోన్ 70% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ మనకైతే కనుక కంట్రిబ్యూట్ చేస్తుందండి. టోటల్ షిప్మెంట్స్లో యాపిల్ యొక్క షిప్మెంట్స్ మనకి ఏంటి అని అంటే కనుక 70% అయితే ఉన్నాయి. అండ్ మెజారిటీ తీసుకుంటే కనుక యాపిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ శాంసంగ్ అయితే కనుక దే ఆర్ ద లీడర్స్ ఇన్ ద ఎక్స్పోర్ట్స్. ఎంత అంటే కనుక అరౌండ్ 1.55 ట్రిలియన్ రూపీస్ ఇస్ ద ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, which country was recently elected as the vice president of International Organization of AIDS to Marine Navigation during its first general assembly in Singapore? సో రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఇండియా అయితే కనుక వైస్ ప్రెసిడెంట్కి ఎలక్ట్ అయిందండి. సో దేని గురించి అంటే మెరిటైమ్ ఆపరేషన్స్ క్యారీ అవుట్ చేయడం గురించి, అంటే గ్లోబల్ మెరిటైమ్ నేవిగేషన్ సేఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ సస్టైనబిలిటీ గురించి ఎన్హాన్స్ చేయడం గురించి ఈ ఆర్గనైజేషన్కి సంథింగ్ కాల్డ్ యాజ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎయిడ్స్ టు మెరీన్ నావిగేషన్కి మనకి ఏంటంటే కనుక ఇండియా వైస్ ప్రెసిడెంట్గా మనకైతే కనుక ఎలక్ట్ అయ్యింది. సో విచ్ కంట్రీ వాజ్ ఎలక్టెడ్ అంటే కనుక వైస్ ప్రెసిడెంట్గా ఇట్ వాజ్ India was elected as the vice president. Next important one, in which city was the first edition of SOUL SOUL leadership conclave inaugurated by Prime Minister Narendra Modi? So Prime Minister Narendra Modi recently manaki something called as SOUL leadership conclave 2025 manaki inaugurate cheyapadam jarigindi. What is this SOUL conclave? SOUL leadership conclave antaru. SOUL leadership conclave 2025. So what does this SOUL stands for ante manaki something called School of Ultimate Leadership అని అర్థం. School of Ultimate Leadership, School of అల్టిమేట్ లీడర్షిప్ అని చెప్పేసి మనకి సోల్ అని చెప్పేసి ఈ యొక్క కాన్క్లేవ్ని మనకి భారత్ మండపం న్యూఢిల్లీలో రీసెంట్గా అయితే చేయబడడం జరిగిందండి. భారత్ మండపం న్యూఢిల్లీ. దీనికి సంబంధించి ఒక యూనివర్సిటీని కూడా మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేయడానికి అయితే కనుక ప్రపోజ్ చేశారు. ఇట్ విల్ బి ఒక న్యూ సోల్ క్యాంపస్ని అయితే కనుక ఎస్టాబ్లిష్ చేస్తారట నియర్ దట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు గిఫ్ట్ సిటీ గుజరాత్. గిఫ్ట్ సిటీ గుజరాత్లో మనకి ఒక సోల్ క్యాంపస్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సోల్ అంటే అర్థం ఏంటి? స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్. అంటే ఇక్కడ వరల్డ్ క్లాస్ లీడర్షిప్ ట్రైనింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడడం జరుగుతుందండి. అంటే లీడర్షిప్ డెవలప్మెంట్ గురించి అండ్ ఫ్యూచర్ లీడర్స్ని షేప్ చేయడం గురించి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క సోల్ అనేటువంటిది అయితే జరుగుతుంది.
In which city was the first edition of the Seoul Leadership Conclave 2025 inaugurated by Prime Minister Narendra Modi? అంటే మనకి సో దట్ ఈస్ ద ఆన్సర్ వచ్చేసి మనకి ఎక్కడ మనకి ఈ యొక్క కాన్క్లేవ్ మనకి జరిగింది అంటే న్యూఢిల్లీ అండి, న్యూఢిల్లీ మనకి. ఎస్, మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Prime Minister Narendra Modi will visit which country next month as the guest of honor for its National Day celebrations? Sri Lanka, Maldives, Mauritius, Bangladesh and Seychelles. సో రీసెంట్గా మన యొక్క నైబరింగ్ కంట్రీ మారిషియస్ యొక్క నేషనల్ డే సెలబ్రేషన్స్ గురించి మన యొక్క ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఈస్ ద గెస్ట్ ఆఫ్ ఆనర్. మనం అయితే కనుక ప్రైమ్ మినిస్టర్ అయితే కనుక విజిట్ చేయనున్నారండి దీనికి, ఈ యొక్క మారిషియస్కి అయితే కనుక. సో దట్ ఈస్ ద ఆన్సర్ వచ్చేసి మనకి మారిషియస్ ఇస్ ద ఆన్సర్. అండ్ అలాగే మన కంట్రీ రిపబ్లిక్ డే పెరేడ్కి ఎవరు వచ్చారు మనకి చీఫ్ గెస్ట్ కింద? మనకి ఇండోనేషియా యొక్క ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంటో మనకైతే కనుక వచ్చారు, ప్రబోవో సుబియాంటో. సో ఇండోనేషియాస్ ప్రెసిడెంట్ ఈస్ ద చీఫ్ గెస్ట్ ఫర్ ద రిపబ్లిక్ డే పెరేడ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. How much total disbursement amount has been allocated for the 19th installment of the PM Kisan scheme? PM కిసాన్ స్కీమ్ అనేటువంటిది మనకి ఏంటంటే కనుక ఇన్కమ్ సపోర్ట్ స్కీమ్ అండి, ఇన్కమ్ సపోర్ట్ స్కీమ్ ఫర్ ద ఫార్మర్స్. ఎంత ప్రొవైడ్ చేస్తారు దీని అండర్లో? 6,000 రూపీస్ పర్ ఫార్మర్ పర్ ఇయర్ అనేటువంటిది మనకైతే కనుక ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. దీన్ని 3 ఇన్స్టాల్మెంట్స్లో అంటే సో దట్ ఈస్ 2,000 పర్ ఇన్స్టాల్మెంట్ మనకి ఏంటంటే కనుక ఫార్మర్స్ యొక్క అకౌంట్స్లోకి మనకి క్రెడిట్ చేయబడడం జరుగుతుంది. ఇట్ ఈస్ అన్ ఇన్కమ్ సపోర్ట్ స్కీమ్ టు దట్ ఆఫ్ ద ఫార్మర్స్. ఈ యొక్క 19th ఇన్స్టాల్మెంట్ అయితే కనుక రీసెంట్గా మనకైతే కనుక రిలీజ్ చేశారు. ఈ యొక్క 19th ఇన్స్టాల్మెంట్ అనేటువంటిది, ఈ యొక్క 19th ఇన్స్టాల్మెంట్ మనకి అరౌండ్ ఎంత డిస్బర్స్మెంట్ అంటే కనుక అరౌండ్ సో దట్ 22,000 crore అండి, 22,000 crore వాస్ మనకి ఏంటంటే కనుక విల్ బి డిస్బర్స్ టు అరౌండ్ 8 crore ఫార్మర్స్ ఇన్ అవర్ కంట్రీ. 8 crore ఫార్మర్స్ ఇన్ అవర్ కంట్రీకి మనకి 22,000 crore. సో దట్ ఈస్ 2,000 రూపీస్ పర్ ఫార్మర్, ఈచ్ ఫార్మర్ మనకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మనకైతే రిసీవ్ చేసుకోబడడం జరుగుతుంది. ఈ యొక్క పిఎం కిసాన్ స్కీమ్ అనేటువంటిది ఇన్కమ్ సపోర్ట్ స్కీమ్ టు దట్ ఆఫ్ ద ఫార్మర్స్. హౌ మచ్ ద టోటల్ డిస్బర్స్మెంట్ అమౌంట్ హ్యాస్ బీన్ అలొకేటెడ్ ఫర్ ద 19th ఇన్స్టాల్మెంట్ ఆఫ్ పిఎం కిసాన్ స్కీమ్? ద ఆన్సర్ ఈస్ 22,000 crore is the answer. Moving to the next one. Which country emerged as the top global destination for that of the IPOs in 2024? సో ప్రపంచంలోనే మనకి ఏ కంట్రీ టాప్ గ్లోబల్ డెస్టినేషన్గా మనకైతే కనుక ఉంది అని అంటే కనుక ఇట్ వాజ్ ద ఇండియా అండి. ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ అని చెప్పేసి మనకైతే పిలుస్తారు. ఇండియా మనకి గ్లోబల్ ఐపీఓ మార్కెట్లో వీఆర్ ద లీడర్. అబౌట్ మనకి $19.5 billion అయితే రైజ్ చేశారు. $19.5 billion మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఐపీఓస్ ద్వారా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా మనకైతే కనుక రైజ్ చేయబడడం జరిగింది. సో అబౌట్ 23% ఆఫ్ ద ఆల్ ఐపీఓస్ వరల్డ్ వైడ్. సో ప్రపంచ దేశాలన్నిటిలో మనకి ఏంటంటే కనుక అరౌండ్ 23% ఆఫ్ ద టోటల్ ఐపీఓస్ మనకి సో చేయబడడం జరిగిందండి. అయితే మనము 268 ఐపీఓస్ మనకైతే కనుక చేశారు మనకి. ఎస్, అండ్ మొన్న మనకి ఏంటంటే కనుక లార్జెస్ట్ ఐపీఓ ఇన్ ఇండియా వచ్చేసి హుండాయ్ మోటార్స్ వాళ్ళది అరౌండ్ 27,870 crore అయితే మనకి రైజ్ చేశారు. సో దేర్ ఫోర్ మనకి తీసుకుంటే కనుక విచ్ కంట్రీ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ద టాప్ గ్లోబల్ డెస్టినేషన్ ఫర్ ద ఐపీఓస్ ఇన్ 2024 అంటే మనకి ఇండియా ఈజ్ ద ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్. How much was the total Kisan credit card loan disbursement as of December 2024? సో మన డిసెంబర్ 2024కి మనకి ఏంటి అని అంటే కనుక సో ద టోటల్ కేసీసీ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డ్ యొక్క లోన్ డిస్బర్స్మెంట్ అయితే కనుక డబల్ అయిందని చెప్తున్నారు టు అరౌండ్ 4.26 lakh crore అండి. 4.26 lakh crore. సో లైక్ ఇన్ 2014లో మనకి సో ఇట్ వాజ్ ద ఫిగర్ ఇన్ 2014 టు అరౌండ్ మనకి ఏంటంటే కనుక 10 lakh crore ఇన్ డిసెంబర్ 2025. 10 lakh crore ఇన్ ద ఇయర్ 2025కి మనకి ఏంటంటే కనుక 10 lakh crore అయితే కనుక రీచ్ అయింది. అంటే ఇట్ షోస్ వాట్ ఇట్ షోస్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అనేటువంటిది మనకైతే కనుక కనిపిస్తుంది ఇన్ అగ్రికల్చర్. సో పర్టికులర్లీ ఫర్ అరౌండ్ మనకి 7 crore ఫార్మర్స్ని అయితే కనుక హెల్ప్ చేస్తుంది ఇది అంటూ చెప్తున్నారు మనకి. హౌ మచ్ వాజ్ ద టోటల్ కిసాన్ క్రెడిట్ కార్డ్ లోన్ డిస్బర్స్మెంట్ యాజ్ ఆఫ్ డిసెంబర్ 2024 అంటే ఇట్ వాజ్ 10.05 lakh crore ఇస్ ద ఆన్సర్ మనకి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్.
Swayat initiative was recently seen in the news. Is related to which of the following? Women's safety in workplace, public procurement through government e-marketplace, financial inclusion for rural entrepreneurs, skill development in the startups, subsidized loans for that of the micro, small and medium enterprises. So what is this Swayat initiative andi? Swayat ante ardham entante SWAYAT, Swayat initiative. సో స్వయత్ ఇనిషియేటివ్ అంటే మనకు అర్థం ఏంటంటే సంథింగ్ రిలేటెడ్ టు స్టార్టప్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక విమెన్ అండ్ యూత్ అడ్వాంటేజ్ త్రూ ఈ ట్రాన్సాక్షన్స్ ఇస్ ద ఆన్సర్. యూత్ అడ్వాంటేజ్ త్రూ ఈ ట్రాన్సాక్షన్స్ ఈజ్ ద థింగ్ అండి మనకి స్వయత్ అనేది. ఇది మనకి ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ దట్ ఈస్ లాంచ్డ్ అండర్ సంథింగ్ కాల్డ్ GEM, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అండర్లో మనకైతే కనుక దీన్ని తీసుకుని వచ్చారు. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అండర్లో మనకైతే కనుక ఈ ఇనిషియేటివ్ని 2019లో తీసుకొచ్చారండి. అంటే ఈ ఇనిషియేటివ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక స్టార్టప్స్, విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్, యూత్ వీళ్ళ యొక్క పార్టిసిపేషన్ని పెంచడానికి దేంట్లో పబ్లిక్ ప్రొక్యూర్మెంట్లో ఏ పోర్టల్ ద్వారా, GEM పోర్టల్ ద్వారా, అండ్ వీళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ టు దట్ ఆఫ్ ది గవర్నమెంట్ బయర్స్ ఉండే విధంగా మనకైతే కనుక సో చేయడం గురించి స్వయత్ ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చారండి. సో దట్ ఈస్ స్వయత్ ఇనిషియేటివ్ మనకి ఏంటి అని అంటే కనుక దేనికి సంబంధించింది అని అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ త్రూ దట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అని అర్థం. నెక్స్ట్ వన్, which country recently announced its withdrawal from the WHO following the United States of America? సో మనకందరికీ తెలిసిందే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి మనకైతే కనుక విత్డ్రా అవ్వడం గురించి అయితే కనుక మనకి అయితే విత్డ్రా అయితే కనుక అయ్యారు. నాట్ ఓన్లీ అయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా WHOలోంచే కాదండి, ఇంకా చాలా ఇనిషియేటివ్స్ మనకి తీసుకుంటున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి మనకైతే కనుక విత్డ్రా అవుతున్నారు. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే ఇలా నేను ప్రీవియస్ క్లాసెస్లో అలా ఈ ఇనిషియేటివ్స్ అన్నీ కూడా ఆల్రెడీ మనం కవర్ చేయబడడం జరిగింది. లైక్ కంట్రీస్ మీద రెసిప్రోకల్ టారిఫ్స్ అనేటువంటిది మనకైతే కనుక ఇంపోజ్ చేస్తున్నారు ట్రంప్ మనకి. సో ఇలా చాలా ఇనిషియేటివ్స్ మనకి తీసుకుంటున్నారు. అయితే అపార్ట్ ఫ్రమ్ దట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏ కంట్రీ వాళ్ళు రీసెంట్గా వాళ్ళ యొక్క అనౌన్స్ విత్డ్రాల్ ఫ్రమ్ WHO అంటే ఇట్ ఈస్ సౌత్ అమెరికన్ కంట్రీ అర్జెంటీనా. అర్జెంటీనా వాళ్ళు కూడా మనకి ఏంటంటే USA లాగానే ఈ యొక్క WHOలోంచి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లోంచి మనకైతే కనుక బయటకు వచ్చేయడం అయితే కనుక జరుగుతుంది. దాని యొక్క అనౌన్స్మెంట్ రీసెంట్గా మనకి చేస్తారు. దట్ ఈస్ WHO ఈస్ ద ఆన్సర్ మనకి. Moving to the next one, which country has recently developed the world's first deep sea radar which is capable of detecting the high flying aircraft? So recentగా మనకి ఏ కంట్రీ వాళ్ళు ఈ యొక్క వరల్డ్స్ ఫస్ట్ డీప్ సీ రాడార్ క్యాపబుల్ ఆఫ్ డిటెక్టింగ్ ద హై ఫ్లయింగ్ రాకెట్ని మనకి ఎయిర్క్రాఫ్ట్ని మనకైతే తీసుకుని వచ్చారు అని అంటే చైనా వాళ్ళు రీసెంట్గా ఈ యొక్క వరల్డ్స్ ఫస్ట్ డీప్ సీ రాడార్ క్యాపబుల్ ఆఫ్ డిటెక్టింగ్ ద హై ఫ్లయింగ్ ఎయిర్క్రాఫ్ట్ని మనకైతే కనుక డెవలప్ చేస్తున్నారండి. ఇట్ వాస్ ద చైనా ఈస్ ద ఆన్సర్ మనకి. దెన్ నెక్స్ట్ వన్, విచ్ country has recently become the first African nation to eradicate the onchocerciasis which is also known as river blindness అని పిలుస్తారు. ఏ కంట్రీ రీసెంట్గా ఫస్ట్ ఆఫ్రికన్ నేషన్ అయితే కనుక అయ్యిందని చెప్పేసి ఇట్ వాస్ మనకి ఏంటంటే కనుక నైజర్ వాజ్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ యాజ్ దట్ ఆఫ్ ద ఫస్ట్ ఆఫ్రికన్ నేషన్ బై ద WHO టు ఎరాడికేట్ ద ఈ యొక్క మనకి రివర్ బ్లైండ్నెస్ని ఎరాడికేట్ చేయడంలో. అండ్ ఇట్ వాజ్ ద 5th country globally అండి. It was the 5th country globally in order to take out this, remove this particular అంటే first African nation to eradicate this. So that is onchocerciasis మనకి. Moving on to that of the next one, which country is set to become the first to criminalize the artificial intelligence generated child abuse tools? దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ వన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇది మనకి ఏంటంటే కనుక ఇంపాక్ట్ అనేటువంటిది ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ మీద మనకైతే కనుక పడుతోంది. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి ఏంటంటే కనుక చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్ని కూడా మనకి ఏంటి అని అంటే కనుక చేస్తున్నారండి. అందుకని UK వాళ్ళు బికేమ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ సో హూ క్రిమినలైజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ చైల్డ్ అబ్యూజ్ టూల్స్ని మనకి ఏంటి అని అంటే
కనుక వీళ్ళు క్రిమినలైజ్ అయితే కనుక చేశారు. అంటే ఎవరైనా కూడా ఈ టూల్స్ అవి ఉపయోగిస్తే కనుక ఇట్ ఈస్ ఏ క్రిమినల్ అఫెన్స్ అంటూ మనకైతే కనుక తీసుకుని వచ్చారు. సో దట్ ఈస్ విచ్ కంట్రీ సెట్ టు బికమ్ ద ఫస్ట్ టు క్రిమినలైజ్ AI జనరేటెడ్ టూల్స్ అంటే మనకు ఆన్సర్ వచ్చేసి UK ఈస్ ద ఆన్సర్.